ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యిర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలవల యొద్ద వారిని నడిపింతును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎరిగిన దేవుడు. నీవు బయటకు చెప్పుకోలేని దుఃఖముతో బాధపడుతూ ఉన్నావేమో, కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నావేమో. నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు. వారు ఏడ్చుచూ వచ్చేద్దరు. నువ్వు ఏ స్థితిలో దేవుని దగ్గరికి వస్తూ ఉన్నావో, ఏ స్థితిలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఎంత కుమిలిపోతూ దేవుని దగ్గరికి వస్తున్నావో ఈరోజు నీ తండ్రి చూచారు. నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, వారు ఏడ్చుచూ వచ్చేద్దరు. దేవునికి తెలుసు నీ స్థితిగతులన్నీ కూడా. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. హల్లెలూయా. వారు ప్రార్థించుచుండగా, వారు నన్ను ప్రార్థించుచుండగా అన్న మాటను దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. నీ జీవితంలో దుఃఖం ఉంది, నీ జీవితంలో శ్రమలున్నాయి, నిజమే. కానీ ఆ శ్రమలో ప్రార్థిస్తున్నావా? ఆ కన్నీటితో దేవుని పాదాల వద్ద మొరపెడుతున్నావా? దేవుడు అంటూ ఉన్నారు, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తానని. హల్లెలూయా. ఈరోజు నీకున్న దుఃఖముతో నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఈరోజు నువ్వు ఏడ్చుచు దేవుని సన్నిధిలో ప్రార్థన చెయ్యాలి. ఎందుకో తెలుసా? నువ్వు ఆ దుఃఖము, ఆ కన్నీరు మధ్యన నీవు ప్రార్థన చేస్తూ ఉండగా ఇదిగో దేవుడు ఈరోజు నిన్ను నడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. దేవుడు గొప్ప మార్గమును నీ ఎదుట సరళము చేయబోతున్నాడు. ఆయన ఎన్నాళ్ళ నుంచో నీ జీవితంలో కఠినమైన పరిస్థితులన్నిటి నుంచి ఈరోజు దేవుడు నిన్ను విడిపించి నడిపించబోతూ ఉన్నారు. ఆమేన్. ఆయన ఇస్తున్న వాగ్దానం ఇది. ఇది మనుష్యులు చెప్తున్న వాగ్దానం కాదు. నువ్వు కన్నీరు విడుస్తున్నప్పుడు నీకు కావలసిన వారే దూరం అవుతారు. నీవు దుఃఖములో ఉన్నప్పుడు అనేక మంది నీ చేయి విడిచిపెడతారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను వారిని నడిపిస్తాను అని. ఆమేన్. ఆయన ఎలాంటి చోటు నేను నడిపిస్తారో తెలుసా? వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నువ్వు త్రొట్టిల్లకుండా చక్కగా వెళ్ళే మార్గంలో నడిపిస్తారట. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి ఈరోజు. ఎంత గొప్ప వాగ్దానం ఈరోజు నీ తండ్రి నీకు ఇస్తున్నాడు. ఇక నువ్వు త్రొట్టిల్లవు. ఆర్థిక సమస్యలతో నలిగిపోతూ ఉన్నావా? కుటుంబ బాధ్యతల మధ్య నువ్వు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నావా? ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో నీవు ఉన్నావా? ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు త్రొట్టిల్లిపోకుండా నీ నడకను దేవుడు స్థిరపరిచి నేను నడిపిస్తారట. చూడండి, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తానంటూ ఉన్నాడు. నీళ్లు దేవుని యొక్క వాక్యమునకు, మంచి జీవితానికి, సమృద్ధికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు దేవుడు నిన్ను ఎలా నడిపిస్తానంటున్నాడు? ఆయన యొద్దకు నడిపిస్తానంటున్నాడు. సమృద్ధిలోకి నడిపిస్తానంటున్నాడు. గొప్ప నెమ్మది నీకు ఇస్తానంటున్నాడు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, నాతో నువ్వు మాట్లాడవు తండ్రి, నన్ను స్వస్థపరచు నాయన. ఈరోజు ఇప్పుడే ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు ప్రభు అని నీవు ప్రార్థన చేసినట్టయితే ఈరోజే ఈ వాగ్దానం నీ పట్ల నెరవేరుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.